ఈ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత బ్రహ్మచర్యంలో మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఎవరిలో అయితే మోటివేషన్ అండ్ విల్ పవర్ అనేది తక్కువగా ఉంటూ పదే పదే తప్పులు చేస్తూ ఉంటారో వారు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఈరోజు మీరు ఈ కమిట్మెంట్ గురించి అయితే తెలుసుకోబోతున్నారో ఇది పర్టికులర్లీ యువకుల కోసం మాత్రమే తయారు చేయబడింది. ఇప్పుడు చెప్పిన దాన్ని విని సరిగ్గా అర్థం చేసుకోండి. దీని గురించి మీరు డైలీ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీ యొక్క బ్రహ్మచర్యం అనేది ఎప్పటికీ కూడా బ్రేక్ అవ్వదు. సో ఆ పవర్ఫుల్ కమిట్మెంట్ ఏంటి అని మీరు ఈ వీడియో అయ్యేలోపు చాలా డీటెయిల్గా తెలుసుకుంటారు. వీటన్నిటికంటే ముందు ఇక్కడ నేను ఇద్దరు వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి అతని లైఫ్లో ఈ రెండు విషయాల్లో చాలా బలంగా కోరుకుంటాడు. ఆ విషయాలు ఏంటంటే, నెంబర్ 1, అతను దేనికోసం అయితే రాత్రి పగలు కష్టపడతాడో అదేంటో కాదండి, డబ్బు. ప్రతి ఒక్కరూ వారి దగ్గర సరిపడేంత డబ్బు అనేది ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అలాగే నెంబర్ 2, ఫిజికల్ స్ట్రెంగ్త్. దీన్ని దక్కించుకోవడానికి మీరు వర్కౌట్ చేస్తూ మంచి డైట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ రెండు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు దక్కించుకోవడానికి ద బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ని మీకు ఇవ్వబోతున్నాను. సో ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, ఎలన్ మస్క్ గారు. వీరు బ్రహ్మచర్యం గురించి ఏం చెబుతున్నారు అని చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఒక వ్యక్తి అతను శారీరక ఆనందం పొందడానికి మాత్రమే సంబంధాన్ని కలుపుకుంటాడో, ఇక్కడ నేను చెప్పేది సంతాన ప్రాప్తి కోసం కలిసే అబ్బాయి గురించి మాట్లాడడం లేదు. జస్ట్ శారీరక ఆనందం కోసం మాత్రమే కలిసే అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఇలా ఫిజికల్ ప్రెషర్ కోరుకునే వ్యక్తి యొక్క మనసు అనేది జస్ట్ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది. ఇలా జస్ట్ ఓన్లీ ఆనందాన్ని కోరుకునే మెంటాలిటీ అనేది ఉండడం అనేది ఇది తెలివైన మెంటాలిటీ అయితే అస్సలు కాదు. ఇలా వీరు ఓన్లీ శారీరక ఆనందాన్ని మాత్రమే కోరుకోవడం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో ఆలోచించే కెపాసిటీ అనేది ఆ వ్యక్తి కోల్పోతాడు. అతని యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది డైలీ కొంచెం కొంచెంగా క్షీణిస్తూ వస్తుంది. ఎవరైనా సరే వారు బ్రహ్మచర్యాన్ని నాశనం చేసే అలవాటులో మునిగిపోయారనుకోండి, ఇక్కడ మీరు క్లియర్గా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ పర్సన్ అంటే బ్రహ్మచర్యాన్ని నాశనం చేసే వ్యసనంలో ఎవరైతే మునిగిపోతారో వీరిలో మ్యాస్కులిన్ క్వాలిటీస్ అనేవి మెల్లిమెల్లిగా అంతరించిపోతాయి. మీకు మ్యాస్కులిన్ క్వాలిటీస్ ఏంటని తెలియకపోతే స్క్రీన్ పైన కనిపించే మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ క్వాలిటీస్ని చదవండి. ఈ మ్యాస్కులిన్ క్వాలిటీసే ఒక వ్యక్తిని అబ్బాయి నుండి ఒక మగాడిలా మారుస్తాయి. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవడం. ఇక్కడ నేను స్ట్రెంగ్త్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మీరు మార్క్ హెన్రీ యొక్క పేరు వినే ఉంటారు. అతని టైంలో అతన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అని పిలిచేవారు. మార్క్ హెన్రీ గారు వారేం చెబుతున్నారు అని వారి మాటల్లోనే విందాం. నేను నా 20sలో ఉన్నప్పుడు చాలా సాక్రిఫైజెస్ చేశాను. ఒకసారి 1992కు ముందు, అలాగే 1996కు ముందు నేను కంప్లీట్గా ఒక సంవత్సరం మొత్తం బ్రహ్మచర్యాన్ని పాటించాను. ఒక ఐలాండ్లో జస్ట్ 3 వ్యక్తులతో మాత్రమే ఉండేవాడిని. అక్కడే నేను ట్రైనింగ్ చేస్తూ ఉండేవాడిని అంతే అని మార్క్ హెన్రీ గారు చెప్పారు. సో మీరే ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో ఎంతమంది బ్రహ్మచర్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని. ఈ బ్రహ్మచర్యానికి ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని మీకు చాలా బాగా తెలుసు. సో ఇలా ఈ బ్రహ్మచర్యానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారేం చెబుతున్నారంటే, ఒక నెలకి 21 times మీ లైఫ్ ఫోర్స్ని వృధా చేయండి అని చెబుతూ ఉంటారు. ఇలా చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని మీకు చెబుతూ ఉంటారు. అలాగే మనం మరోవైపు చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అతి బలమైన ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ముందుకొచ్చి ఇంటర్వ్యూ ఇస్తూ మీకు చెబుతున్నాడు. వారేం చెబుతున్నారు అని వారి మాటల్లోనే విందాం. నేను ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాను. ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు బ్రహ్మచర్యాన్ని బ్రేక్ అవ్వకుండా ఒక సంవత్సరం పాటు ఉన్నాను అని మార్క్ హెన్రీ గారు వారి మాటల్లో చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ 2 విషయాలలో విన్నారు కదా. ఇప్పుడు మీ మనసు ఏదైతే చెబుతుందో అది చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మార్క్ హెన్రీ గారు వారు పవర్ లిఫ్టింగ్ చేస్తూ వారు ఏమన్నారంటే, ఇది చెప్పడానికి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, బట్ అయినా కానీ చెబుతాను. నేను ఎంత అయితే ఈ టైంలో రాశానో, అంటే నేను ఎంత అయితే ఈ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మంచి మంచి విషయాలు రాశానో అంతలా నా జీవితంలో ఎప్పుడు కూడా రాయలేదు అని వారు చెప్పారు. ఇక్కడ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా మీరు శారీరక బలాన్ని పొందడమే కాకుండా బుద్ధి బలాన్ని కూడా పొందుతారు. మీరు బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది పెరగడమే కాకుండా మీ మైండ్ కూడా ఎంత షార్ప్ అవుతుందో అని ఒక్కసారి ఆలోచించండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అది ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు కనుక సరిగా అర్థం చేసుకున్నారనుకోండి, దాని నుండి చాలా ప్రయోజనాలను వారు పొందగలుగుతారు. అదేంటంటే పరమాత్మ. మీ పరమాత్మ అనేది మిమ్మల్ని ఎప్పుడు 24/7 మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు వింటున్నది ఎవరైనా కావచ్చు. ఒకసారి మీరు ఇలా ఊహించుకోండి, నేను తప్పుడు పని చేస్తే పరమాత్మ నన్ను చూస్తూనే ఉంటుంది. పరమాత్మ నన్ను చూస్తున్నప్పుడు నేను తప్పుడు పని చేయడం అనేది సరికాదు, నేను అలా చేయకూడదు కూడా. ఎవరైతే ఒక అబ్బాయి బ్రహ్మచర్యాన్ని రెగ్యులర్గా నాశనం చేస్తున్నప్పుడు అతని ఫేస్ అండ్ బాడీ అనేది ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతుందో, దాన్ని కనుక మీ చుట్టూ ఉన్నవారు చూసారనుకోండి, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? అందుకనే మీతో మీరు ఏం చెప్పుకోవాలంటే, అసలు అలాంటి పనులు నేను ఎందుకు చేయాలి అని మీకు మీరు చెప్పుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే కమిట్మెంట్ ఏంటంటే, నా పరమాత్మ నన్ను చూస్తుంది, నేనెప్పుడు మంచి పనులు మాత్రమే చేస్తూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తాను అని మీకు మీరు చెప్పుకోవాలి. ఏది ఏమైనా కానివ్వండి, నేను మాత్రం తప్పుడు దారిలో వెళ్ళను అని మీకు మీరు చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీరు మీ బ్రహ్మచర్యాన్ని నాశనం చేయకుండా కాపాడుకున్నట్లయితే, మీ లైఫ్ ఫోర్స్ని మీరు వేస్ట్ చేయనట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే, ఈ బ్రహ్మచర్యం గురించి నో ఫ్యాప్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్స్ని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ బ్రహ్మచర్యం గురించి మీరు చాలా కొత్త విషయాలు ఇందులో నేర్చుకుంటారు. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.